ఈరోజు మనము మునక్కాయల చారు చేసుకుంటాం. రాయలసీమ మునక్కాయల చారు చేసుకుంటా ఉన్నాము. కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు కందిబేడలు, 2 మునక్కాయలు కోసి పెట్టుకున్నాము. కావాల్సినంత చింతపండు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 3 టమోటాలు. ఇప్పుడు కందిబేళ్ళు వేసి కుక్కర్లో ఉడికించుకుందాము. కందిబేళ్ళ సరిపడా నీళ్ళు వేసి ఉడికించుకున్నాను. చింతపండు నీళ్ళు వేసి నానబెడుతున్నాము. టమోటాలు ఇలా కోసుకోవాలి. కందిబేళ్ళు ఉడికేటప్పుడే టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు బేళ్ళు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఉన్నాను. బేళ్ళు మెత్తగా కాలు వేరే ఉడకబెట్టుకోవాలి. దగ్గర నానబెట్టుకుని చింతపండుని మెత్తగా పిసికి చారులో వడగట్టుకోవాలి. ఇట్లా బెల్లం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడా చారుపొడి, టేబుల్ స్పూను చారుపొడి. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం తుంచి లాస్ట్ కరివేపాకు వేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న మునక్కాయలు దీంట్లోకి వేసుకోవాలి. లేనివాళ్ళు చారులోనే వేసుకుంటారు, అంటే తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది. చారు పొయ్యి మీద పెడుతున్నాను. కొంచెం మరిగేంత వరకు మరిగించి తిరుమాత పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిరకాయ వేసి తిరువాత పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసి మలాడే చారు రెడీ అయింది. ఇది మా ఇంట్లో వాళ్ళకి చారు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి